హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ప్రశాంతి శ్రీకాకుళం అమ్మ. ఈ వీడియో సంక్రాంతి వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. మకర సంక్రాంతి లేదా పెద్ద పండుగ అంటాం మేమైతే మా సైడు. పెద్ద పండుగ రోజు పెద్దలకు అంటే చనిపోయిన వాళ్ళకు తలుచుకుంటూ కొత్త బట్టల్ని చూపించుకుంటాము. ఇంకా పొత్తర్లు కూడా పోసుకుంటాము. పొత్తర్లు అంటే ఇస్త్రాకుల్లో పోసుకుంటాము. వీటినే మేము మోతికాకులు అని కూడా అంటాము. 12 పెట్టుకుంటాము. అంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి నెలకి ఒకటి లెక్క 12 ఆకులు వేసుకొని వాటి మీదే బియ్యము కూరగాయలు పోసుకుంటాము. పితృదేవతలకు సంవత్సరానికి ఒక్కసారి అంటే సంక్రాంతి రోజు ఇలా చేసుకుంటాము. వీటిని పండగ రోజు సాయంత్రం బ్రాహ్మణులకు ఇస్తాము. అంటే బ్రాహ్మణులు పిలిచి పెట్టుకుంటాము. కొందరైతే కొందరేమంటే గుడికి వెళ్ళి వీటిని తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తుంటారు. ఇక్కడ మేము నాన్నకి తాతయ్యకి నాన్నమ్మకి కొత్త బట్టలు పెట్టుకుంటున్నాము. మా నాన్నమ్మకైతే చీర గాజులు పసుపు కుంకుమ పూలు పళ్ళు కాయలు కూడా పెడతాము. మా డాడీకి అయితే ప్రతి ఇయర్ మా అన్నయ్య కొనుక్కుంటాడు డ్రెస్. ఆ డ్రెస్ ని మా నాన్నకి పెట్టేసుకొని మా అన్నయ్య ప్రతి ఇయర్ తన బర్త్డే ఫిబ్ లో వస్తుంది. ఆ ఫిబ్ రోజు తన బర్త్డే రోజు ఆ డ్రెస్ నాన్నకు చూపించిన డ్రెస్ వేసుకుంటాడు. మా తాతయ్యకి కూడా సేమ్, కానీ ప్యాంటు షర్ట్ అయితే పెట్టము. లింగి ఉన్ను బనియాను ఇన్నర్ వేరు పెడుతుంటాము మా తాతయ్యకి అయితే. పెద్దలకి బట్టలు చూపించేసిన తర్వాత ఇక్కడ నేను పసుపు రాసుకుంటున్నానండి. ఇది మాకైతే ప్రతి సంవత్సరము సంక్రాంతి రోజు చేసుకుంటాము. మా సైడ్ శ్రీకాకుళం మొత్తము ఇదైతే ఒక ఆచారంగా ఉంది. పెద్దలు చనిపోయిన వాళ్ళు నిండు ముత్తైదులు ఎవరు ఉంటే వాళ్ళని తలుచుకుంటూ ఈ పసుపు రాసుకోవడం ఒక ఆచారంగా మా సైడు ఇప్పటికీ ఈ సాంప్రదాయం నడుస్తుంది. సంక్రాంతి రోజు సాయంత్రమే మా ఊర్లో అందరూ కలిసి మా ఊర్లో ఉండే లక్ష్మీపేరంటాల దగ్గరికి అందరు ఊరు మొత్తం కలిసి వెళ్తామండి. ఈవినింగ్ 3-4 ఈ టైంలో వెళ్ళి ఆమెకి మనం ఆల్రెడీ కొనుక్కొని పెట్టేసుకుంటాము. చీర సాపు, మా సైడ్ అయితే సాపు అంటారు. పూలు గాజులు బంగారం పెట్టుకునేటోళ్ళు బంగారం కూడా పెట్టేసుకుంటుంటారు. లక్ష్మీపేరంటాలు అనే పిలిచే ఈ అమ్మవారికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, ఉంటే మానవులు చచ్చిపోతే దేవుళ్ళు అనేసి అంటే అవైతే ఈమెకి చెందుతాయి ఆ మాటలు అయితే. ఈ మాట ఎందుకు అంటున్నానంటే పూర్వం సతీ సహగమనం అనేవాళ్ళు. అంటే పూర్వం భర్త చనిపోతే తనతో పాటుగా ఆమెను కూడా ఆ చితిలోనే దహనం చేసేవాళ్ళు. అదే కొంచెం మ్యాటర్ అయితే వస్తుంది కానీ అలానే ఆ కోవకు చెందింది అయితే కాదులేండి. ఆమె వాళ్ళిద్దరు వైఫ్ ఆర్ హస్బెండ్స్. ఆమె పేరు లక్ష్మమ్మ, ఆయన పేరు లచ్చవ్వ. ఇద్దరు వైఫ్ ఆర్ హస్బెండ్స్ మామూలుగా ఏవో చిన్న మనస్పర్ధలు వచ్చిన తర్వాత విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈయనకి బాగలేక మరణించిన తర్వాత ఆమెకి వాళ్ళ పుట్టింట్లో ఉన్న ఆమెకి కౌరు పెట్టారంట. ఇలా మీ భర్త చనిపోయారమ్మా అనేసి అంటే ఆమె వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చి వాళ్ళ పుట్టింటి వాళ్ళకు చీర, తన భర్తకి ఒక పంచె, ఆమెకు గాజులు పూలు పసుపు కుంకుమ అన్ని తీసుకొని రమ్మని చెప్పిందంట. వాళ్ళ పుట్టింటి వాళ్ళు అలాగనే తీసుకొని వచ్చి ఆమె వాళ్ళ పుట్టింటి వాళ్ళు తెచ్చింది అలాగా ఆమె చేతిలో పట్టుకొని ఆమె భర్త కాలుతున్న చితి మీద కూర్చొని అక్కడ లోపల నుంచి ఇవన్నీ బయటికి ఆమె పసుపు అండ్ కుంకుమ గాజులు పూలు ఆమె కొంగు చీల్చి అందులోన కొంచెం వేసి బయటికి ఇసిరిందంట. ఆమెని పూజించుకోండి మీకు అన్ని కోరికలు తీరుతాయనేసి అక్కడ లోపల నుంచి చితిలో నుంచే చెప్పిందంట. ఆ మాట నుంచి మా ఊర్లో అయితే ఇది ఆచారం నడుస్తూనే ఉంది. ఆమెను పూజిస్తూనే ఉంటాము. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు ఆమెకు పూజిస్తూ ఉంటాము. లక్ష్మీపేరంటాలు అయితే కోరికలు తీర్చే అమ్మవారే, పిలిచిన పలికిన తల్లేని. ఇదే మా లక్ష్మీపేరంటాలు కదా, చిన్న స్టోరీ అని చెప్పాను కదా, ఇదేనండి. ఇది అయిపోయిన తర్వాత సంగమయ్యని పూజిస్తారు మా ఊర్లో. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో గడపలో అంటే అరుగులు అనేసి అంటారు కదా, అరుగులో సంగమయ్యని పూజిస్తారు. పేడముద్ద సంగమయ్య ఏవేవో ఐటమ్స్ ఉంటాయి, అవి నాకు పూర్తిగా తెలీదు, బట్ అవి పెట్టి పూజిస్తారు. వాటిని పూజ చేసుకొని సంగమయ్యనైతే సాయంత్రం 6-6:30 తర్వాతనే పూజ చేయాలి అనేసి మా సైడ్ అయితే సాంప్రదాయం. అవి పూజ చేసిన తర్వాత సంగమయ్యని పెట్టేయడము అయిపోయింది అనేసి అంటే సంక్రాంతి అయిపోయినట్టే మా సైడు. ఇది మా ఊరు మా ఇంటి సంక్రాంతి అండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మీ ప్రశాంతి శ్రీకాకుళం అమ్మ యూట్యూబ్ ఛానల్. నలుగురు కలిసిపోతాండ్రే. బాగుంది. ఏదో ఫోటో ఉంటది కదా, రీక్రియేట్ అదేరా.
ఇటు చూడమ్మా, ఎటు వెళ్ళిపోతున్నావు? అమ్మా అక్కడే Oh